హలో, ఈరోజు నా స్టైల్లో మజ్జిగ చారు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, 5 నిమిషాలలో అయిపోయే ప్రాసెస్ ఇది. ఫస్ట్ పెరుగు తీసుకొని అందులో కొంచెం ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి మీ ఇష్టం, స్కిప్ చేయండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. కానీ ధనియాల పొడి వల్ల కొంచెం టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇందులో ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొన్ని 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో 2 పావుల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం తాలింపు గింజలు వేసుకొని వేయించండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కొంతమంది అయితే పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటారు. ఆ పచ్చి ఉల్లిగడ్డలు నాకు బిర్యానీలో అయితే చాలా బాగుంటుంది. వైట్ రైస్లో కాబట్టి కొంచెం వేయించిన ఉల్లిగడ్డ అయితేనే టేస్ట్ అనిపిస్తుంది. కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఫస్ట్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించండి. చాలా బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడు ఇంట్లో కొంచెం పెరుగు ఉందనుకోండి, ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. ఇందులో కొంచెం పసుపు వేయండి. పసుపు వల్ల కలరింగ్ వస్తుంది. పసుపు హెల్త్కి కూడా చాలా మంచిది. యాంటీబయాటిక్గా పసుపు చాలా మంచిది. ఇలా పసుపు వేసి కలిపేసేయండి. కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకొంచెం రెడ్డిష్లో వచ్చేయాలి. ఇందులోనే కొంచెం 1 స్పూన్ ఉప్పు, తర్వాత టేస్ట్ చేసి చూసి కొంచెం తక్కువైతే ఇంకొంచెం వేసుకోండి. మనం ఫస్ట్ పెట్టుకున్న పెరుగు ఉంది కదా, అందులో ఈ మిశ్రమాన్ని అంటే ఈ తాలింపుని మొత్తం వేసేసి కలిపేసేసుకోండి. రెడీ. 5 మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ ఇది. చాలామందికి తెలుసు మజ్జిగ చారు, దీని మజ్జిగ పులుసు అంటారు. కొంతమంది అయితే ఇందులో శనగ పిండిని కలుపుతారు, దానివల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది అని. చాలా ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ.